నీటి బిల్లు కూడా వసూలు చేస్తే కడుతుంటే ఇప్పటిదాకా వసూలు చేయలేరు. ఇప్పటిదాకా ఎవరు రాలేరు, మేము ఇవ్వలేము. ఇప్పుడు సంధి ఇవ్వమంటానంటే మేము 10 ఏళ్ల సంధి మేము ఏడికెళ్ళి తెచ్చి ఇవ్వాలి. మేము కట్టము, మా దగ్గర లేవని వచ్చినాం. మా మున్సిపాలిటీ ఉన్నందుకు మాకు కోపులు కూడా లేవు. గ్రామ పంచాయతీలో కోపులు ఉన్నాయి. ఈ ఎండకన్నా మేము ఆ కష్టమన్నా చేసి కడదాము. ఆ కష్టం కూడా లేదు, ఈ కష్టం కూడా లేదు. మేము ఏడికెళ్ళి కట్టాలి. నీళ్లు తాగిందాక ఎండకు చచ్చిపోతాం. నీళ్ళు లేకపోతే ఉండవు. మాకు బిల్లు కట్టడానికే మా చేత కాదు. ఓకే చెప్పమ్మా, ఏమైంది, ఎక్కడ ఎందుకు వచ్చింది మీరు చెప్పు. మాకు నీళ్ళు లేక కాదు, బావి లేక కాదు సారు. మాకు నల్ల బిల్లు ఉరుకుతొస్తున్నట్టున్నారు. కరెంటు బిల్లుకు ఉరుకుతొచ్చి జర మాపి అయింది. ఇల్లు టేసుకు సంవత్సరం 2 మాటలు వచ్చింది. ఇక అదేదో అదైతే మన మున్సిపాలిటీ అని కడుతుంది. అమౌంట్ 20,000 ఏంటంటే మా తాత తిననీకే లేదు, తాగనీకే లేదు. మేము యాక్టివ్ ఉండమంటే కూడా బోగాడు పెట్టుకొని ఉంటాం, కానీ మేమైతే నల్ల బిల్లు కట్టాం. ఇంకెవరైనా మాట్లాడతారా? నల్ల బిల్లు కట్టాం. మాకు పనులు లేవు, మాకు పనులు చూపించాలి. ఈ మున్సిపాలిటీ వేసిన వాళ్ళు ఎవరు మాకు అసలు పనులు లేవు, తిన్నీకి కూడా తిప్పలేదు. మాకు కట్టం మేము నల్ల బిల్లు కూడా కట్టం. కట్టమన్నా కట్టం. ఎందుకు కట్టరు? నల్లలు వస్తున్నాయట కదా. మేము బక్కనికి తిప్పలున్నది. మేము బియ్యానికి దానికి అన్నిటికీ మోతాదు సారు కట్టం. ఎవరు అడుగుతారు పైసలు మీకు? ఎవరు అడుగుతారు పైసలు? ఎవరు ఆయన అడుగుతున్నాడు. కరెంట్ ఆయన వచ్చే, నల్ల ఆయన వచ్చే అడుగుతున్నాడు. అందుకే వచ్చిన మేము కట్టం. మేము పేదోళ్ళం సారు కట్టం.